అక్కడే నిలబడిపోయావేంటి నందు? కాఫీ తాగుదుగానరా. రానా? ఈ టైంలో నేను కాఫీ తాగను కదా, మీరు తాగండి. ఇందాక అమ్మకేమో తన మొహం కూడా చూడనని చెప్పాను. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ తన గది వైపు వెళ్ళానంటే ఏమవుతుందో ఏంటో. అసలే ఆ పిల్ల దగ్గర నాకు వాల్యూ లేదు. ఇప్పుడు అమ్మ దగ్గర కూడా వాల్యూ లేకుండా పోతుంది. నన్ను చీప్గా చూస్తారు. ఏం చేయాలి? అదేంటే వాడు దాని మొహం కూడా చూడనన్నాడు అన్నావు, ఇప్పుడేమో దానికి అదివైపు వెళ్తున్నాడు. అటువైపు వెళ్ళినంత మాత్రాన దానికోసం వెళ్ళినట్టు కాదు కదమ్మా. వాడు నాకు చాలా క్లారిటీతో చెప్పాడు, డివోర్స్ తీసుకుంటాను అని. ఆ విషయం గురించి ఆలోచిస్తుంటాడు. మనం లాయర్తో మాట్లాడి మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటే చాలు. ఎవరు ఎవరిక్కడ? ఎవరది? మీరా? నేనే కదా ఉన్నాను, మళ్ళీ మీరా అని అడుగుతావేంటి? గుమ్మం ముందుంటే అడిగేదాన్ని కాదు, గోడ కింద దాక్కున్నారుగా, అందుకే అడిగాను. ఇంతకీ ఎందుకొచ్చినట్టు? నేను నీతో మాట్లాడాలి. మాట్లాడాలి అనుకుంటే నేరుగా వచ్చి డోర్ కొట్టొచ్చు కదా. ఏవో పిచ్చి వేషాలేస్తూ విండో దగ్గరకొచ్చి ఆ సిగ్నల్స్ ఇవ్వడం ఏంటి? సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? అదే డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నా. మీరు డిన్నర్కి వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళండి. నేనొక్కనే కాదు, నిన్ను కూడా తీసుకువెళ్దాం అనుకుంటున్నా. నేను మధుని. తెలుసు, తననే తీసుకువెళ్దాం అనుకుంటున్నా. నిజమా? ఈ హఠాత్ పరిణామాన్ని నమ్మలేకపోతున్నాను. సరే సరే, వెళ్ళి రెడీ అవ్వు. ఇలా వస్తే తీసుకెళ్లరా? బయటికి వెళ్తున్నాం కదా, వెళ్ళి రెడీ అవ్వు. ఎలా రెడీ అవ్వమంటారో కూడా చెప్పండి. డ్రెస్లో రానా, శారీలో రానా? నీ ఇష్టం. బయటికి తీసుకెళ్తుంది మీరు కదా. మీతో రావాలి అంటే ఎలా రెడీ అవ్వాలో కూడా మీరే చెప్పాలి. అయితే డ్రెస్ ఓకే. పెన్ను కూడా తెచ్చుకోవాలా? అక్కడ ఉంటుందా? పెన్ దేనికి? ఓ, ఏ ఆర్డర్ ఇవ్వాలో రాసుకుని చెప్పడానికా? ఏం అవసరం లేదు, నోటితో చెప్పినా సరిపోతుంది. ఆర్డర్స్ రాసుకోవడానికి కాదు. మరి మొన్న బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్ళి డివోర్స్ అడిగారు కదా, ఇప్పుడు డిన్నర్కి తీసుకెళ్ళి ఏ లాయర్తోనో డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చి సంతకం పెట్టు అంటే సంతకం పెట్టడానికి పెన్ను ఉండాలి కదా. అలాంటిదేమీ లేదు, డిన్నర్కే వెళ్తున్నాం. భార్యని డిన్నర్కి తీసుకెళ్లాలంటే బుద్ధున్నోడెవరైనా దొడ్డిదారిన వచ్చి పిలుస్తారా? దొడ్డిదారున పిలిచేటోడికి దొంగ ఆలోచనలు కాకుండా ఇంకే ఉంటాయి? అడుక్కో ఆలోచన పుట్టే బుర్ర మీది. ఇటు తిరిగి మాట్లాడే మాట అటు తిరిగేసరికి మారిపోతుంది. ఇలాంటి మనిషిని నమ్మి నేనెలా వస్తాననుకున్నా? నేను రాను. వెళ్ళాలనుకుంటే మీరే వెళ్ళండి. నువ్వు చెప్పినట్టు చేయడం వల్లే ఆ రాక్షస్ దగ్గర ఇంకా లోకువైపోయాను. ఇదంతా నీ వల్లే. నీలాంటోనికి సహాయం ఇవ్వడం వల్ల నేను కూడా మీకు లోకువైపోయాను. అసలు మీరు ఒక్కటైనా బుద్ధుండే పని చేశారా? నువ్వే కదరా డిన్నర్కి తీసుకువెళ్ళమని చెప్పావు. బుద్ధున్నవాడెవడైనా బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్లి బ్రేకప్ గురించి చెప్తాడా? డైవర్స్ అడుగుతాడా? ఏం బతుకు సార్ మీ బతుకు? రే, అప్పుడేదో అలా అయిపోయింది,
కానీ ఇప్పుడు మాత్రం డిన్నర్ కోసమే కదా పిలిచింది. బ్రేక్ఫాస్ట్ లోనే డైవర్స్ అడిగిన వాడు డిన్నర్ కి పిలిస్తే ఇంతకన్నా గొప్పగా ఏమనుకుంటుంది సార్? అందులోనూ మీరేమైనా రాజమార్గంలో వెళ్లి డిన్నర్ కి పిలిచారా అంటే అదీ లేదు. పూరం బొక్కలాగా జులై విధవలాగా దొడ్డిదన్న వెళ్ళి సౌండ్ చేసి పిలవడండి సార్. మరీ ఇంత నీచ నికృష్టమైన ఐడియాలు ఎలా వస్తాయి సార్ మీకు? రేయ్, ఇదంతా నువ్విచ్చిన నికృష్టమైన ఐడియా వల్లేరా. అక్కడ రాక్షస్కి చులకనైపోయాను, ఇక్కడ నీకు కూడా చులకనైపోయాను. నేను మంచి ఐడియానే ఇచ్చాను. ఇచ్చిన ఐడియాని సరిగ్గా వినియోగించుకోవడం రాదని చెప్పండి, అంతేగా నన్ను బ్లేమ్ చేయకండి. మీలాంటి బుర్ర తక్కువ బాస్కి ఐడియా ఇచ్చాను చూడండి, నా బుద్ధిని నేను కొట్టుకోవాలి. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. రే, ఆగవే. ఏయ్, నీకే చెప్తుంది, చెవికి ఎక్కట్లేదా? తెల్లారనగా వెళ్ళావు, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా తీయట్లేదు. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఏయ్, ఏంటే నిన్ను కట్టుకున్న ముగ్గుని నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఏంటి పొగరు చూపిస్తున్నావు నాకు? నీ మొగుడు మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా నీపాటికి నువ్వొచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మెక్కుతున్నావేంటి? అసలు నీ మొగుణ్ణి తిన్నావా లేదా అనైనా అడగాలనిపించలేదా? పొద్దున్నుంచి ఎక్కడికెళ్ళావే? కనీసం ఇంట్లో ఒక్కరికైనా చెప్పావా? ఏదైనా పనిలో చేరావా? ఎక్కడ చేరావు? జీతం ఎంతిస్తా అన్నారు? కొంపదీసి వాళ్ళ పుట్టింటికేమైనా వెళ్ళొచ్చిందేమోనమ్మా. పని పాట చేయకుండా రూపాయి సంపాదించకుండా 3 పూటలా తినడానికి సిగ్గులేదట్నే నీకు? పని గురించి, పైసలు సంపాదించడం గురించి మీరు నిలదీయాల్సింది నన్ను కాదు, మీ కొడుకుని. ఏ పని పాట చేయకుండా 3 పూటలా తాగి తందనాలాడుతున్నా మీ కొడుకు నిలదీసుంటే మీ బతుకులిలా ఉండేవే కాదు. మీ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో అన్నం తినడానికి నాకు సిగ్గు ఎగ్గు అవసరం లేదు. కానీ మీ కొడుకుని అడగాల్సిన మాటలు కోడల్ని అడగడానికి మీకు ఉండాలి సిగ్గు ఎగ్గు. ఏయ్, ఎంత పొగరుంటే నువ్వు ఇలా మాట్లాడతావే? నిన్ను